చక్కగా ఆయన ఇందాక చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యమైంది. ఆ రోజుల్లో బీఈడీ సీట్లు రావాలంటే ఎవరి కదా. అలాంటిది సార్ కష్టపడి చదివి ఆ రోజుల్లో 12వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఈరోజు వాద్యంగా చక్కగా మీ అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. మన సార్ని చూసి మనం ఆదర్శంగా ఉండవద్దా? ఉండాలి సార్. ఆయనలాగా మనం కూడా మంచి వ్యక్తిగా, అందరికీ కూడా ఉపయోగపడే వ్యక్తిగా ఉపయోగపడాలి. ఇప్పుడు సార్ ఉన్నారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చైర్మన్, సాదాసీదా మనిషిగా జడ్జి గారి హోదా ఆయన మీ మధ్యలోకి వచ్చారు. అవసరమా? ఆయనకి రావాల్సిన పనే ఉంది లేదు కదా. ఎందుకు వచ్చారంటే మీ అందరి బాగోగు నేను నాతో పాటు నా సమాజం కొంత బాగుపడాలనేటువంటి ఉద్దేశం నాకు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సంవేదనొక్కటి ఆహుతిచ్చానంటాడు శ్రీశ్రీ గారు. అంటే నేను కూడా ఏం చేయాలా? సమాజానికి ఒక వెలుగుగా ఉండాలి.